తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభవార్త. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం తాజాగా 344 కోట్ల విడుదల చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంత సంఘాలకు 300 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు 44 కోట్లు కేటాయించాయి. ఈ నిధులను జిల్లా వారీగా బ్యాంకులకు ప్రభుత్వం తరపున పంపిణీ చేసింది. వడ్డీ రాయితీ నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఖాతాల్లోకి జమ చేయనున్నాయి. డబ్బులు జూలై 18 లోపు మహిళా సంఘాల ఖాతాల్లోకి చేరనున్నాయి. అయితే ముందస్తుగానే జూలై 12 నుంచి ఇందిరా మహిళా శక్తి పేరుతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చెక్కులను మండలాల వారీగా ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తున్నాయి. ఇటు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ బీమా చెక్కులు కూడా ఇవ్వనున్నారు. రుణం తీసుకున్న మహిళ మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. అలాగే ప్రమాదంలో మరణించిన సంఘ సభ్యురాలకి 10 లక్షల వరకు బీమా మొత్తం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇక్కడితో ఆగడం లేదు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. శ్రీనిధి ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా మహిళలకు బీమా సౌకర్యం అందుతుంది. ఇక స్కూల్ యూనిఫామ్లో కుట్టు బాధ్యతను కూడా మహిళా సంఘాలకి అప్పగించి దాదాపు 30,000 మందికి ఉపాధి కల్పించింది. మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తుంది ప్రభుత్వం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.